గురుభ్యో నమః. మూడో భావంలో గురుడు. మూడో భావంలో గురుడు సంబంధాల నుండి కెరీర్ వరకు అన్నిట్లలో గందరగోళంగా మారవచ్చు. ఎప్పుడు అంటే గురుడు సరిగ్గా లేకపోతే కనుక ఈ సంకేతాలను విస్మరించకూడదు. మూడో భావంలో గురుడు. మూడో భావంలో గురుండం వల్ల వ్యక్తి యొక్క స్వరము, ధైర్యము, సంబంధాలు మరియు కమ్యూనికేషన్ సామర్థ్యం బలంగా ఉంటాయి. కానీ తప్పు దిశలో ఉన్నప్పుడు మాత్రం అది అధిక నమ్మకము, తప్పుడు అవగాహనలు మరియు అసంపూర్ణ ప్రణాళికల నష్టం కలిగించవచ్చు. సరైన మార్గాలు అవలంబించండి, స్వచ్ఛమైన ఉద్దేశంలో ఉంచండి, జీవితంలో వేగంగా ముందుకు సాగుతారు. జనరల్గా ఏంటంటే మూడోది పరాక్రమం. గురుడు పరాక్రమం, గురునికి మరణకారక స్థానం అవుతుంది మూడో ఇల్లు. సో అందుకే మూడో ఇంట్లో గురువుకి అంత సక్సెస్ ఉండదు. ప్లస్ పోరాట పటిమ గురువునికి పోరాట పటిమ ఉండదు. అంటే థర్డ్ హౌస్ ఇస్ కరేజ్, మీ బాహువులు కదా. గురువు బాహువులు ఉపయోగించి పని చేసేవాడు కాదు కాబట్టి గురునికి అది మరణకారక స్థానం. ఈవెన్ మీకు న్యాచురల్ థర్డ్ హౌస్ జోడియాక్లో చూసుకుంటే కనుక మీకు మైథునం కదా, అక్కడ గురునికి మరణకారక స్థానం ఇష్టం ఉండదు. అంటే మైథున స్థానం గురుడు పూజ పురస్కారాలు చేసుకునేవానికి మైథునం ఎందుకు చెప్పండి, దాని మీద ఇంట్రెస్ట్ ఉండదు అనమాట. అందుకే గురుడు థర్డ్ హౌస్లో మరణకారక స్థానం గురువుకి. ఇక్కడ మూడో భావం గురుడు జాతక చక్రంలో మూడో భావం అనేది మీ ధైర్యము, స్వరము, కష్టపడి పనిచేసే స్వభావము, సహోదరత సంబంధాలు మరియు కొత్త పనులు ప్రారంభించే ధైర్యము, ఆలోచన మరియు కమ్యూనికేషన్ చూపించే భావం పరిగణించబడుతుంది. ఈ స్థానంలో గురుడు ఉన్నప్పుడు చాలాసార్లు వ్యక్తి యొక్క అదృష్టం అనూహ్యమైన దిశలో పయనిస్తుంది. ఎందుకంటే గురుడు స్వయంగా జ్ఞానము, నమ్మకము, విస్తరణ మరియు పెద్ద అవకాశాలు ఇచ్చే గ్రహంగా పరిగణించబడతాడు. ఇది ఎక్కంటే అక్కడ ఏదో ఒక విధంగా లాభం ఇస్తుంది. కానీ కొన్ని స్థానాలు లాంటివి కూడా ఉన్నాయి. ఇక్కడ దీని ప్రభావం కొంత గందరగోళంగా కనిపిస్తుంది. మూడో భావంలో కూడా వాటిలో ఒకటి. మూడో భావంలో గురుండం వల్ల వ్యక్తి తన మాటను చెప్పే సామర్థ్యాన్ని పెంచుతుంది. ఇలాంటి వ్యక్తులు తక్కువ మాట్లాడిన లోతైన అర్థంగా ఉన్నట్లు మాట్లాడతారు మరియు తరచుగా ఇతరులపై ప్రభావం చూపిస్తారు. వారి స్వరంలో ఒక రకమైన గాంభీర్యం కనిపిస్తుంది. కానీ ఈ స్థానంలో గురుడు కొన్నిసార్లు చాలా త్వరగా ఎవరైనా నమ్మేస్తాడు. దీనివల్ల అతను కానీ ఆమె కానీ చాలా నష్టపోతారు. ఒకవేళ ఎవరైనా గురుడు మూడో భావంలో ఉండే ఇతర గ్రహాల స్థితి ఊహించిన దానికి విరుద్ధంగా ఉంటే ఈ గ్రహం యొక్క ప్రభావం గందరగోళము, అధిక నిరీక్షణలు, తప్పుడు సలహాలు విని లేదా పనిని ప్రారంభించి మధ్యలో వదిలేసే పరిస్థితిని కూడా సృష్టించవచ్చు. అందువల్ల ఈ భావంలో ఉన్న గురునికి అర్థం చేసుకోవడానికి చాలా అవసరం. ఎందుకంటే సరైన దిశ లభిస్తే ఇది జీవితాన్ని మార్చేస్తుంది. తప్పు దిశ లభిస్తే కనుక వ్యక్తి తన నిజమైన సామర్థ్యాన్ని చేరుకోవడంలో ఆలస్యం చేస్తాడు. మూడవ భావన గురువు ఉండడం వల్ల సానుకూల ప్రభావాలు. మాట్లాడే కళ అద్భుతంగా ఉంటుంది. ఇలాంటి వ్యక్తులు పదాలను చాలా తెలివిగా ఎంచుకుంటారు, తక్కువగా మాట్లాడతారు కానీ ప్రభావం ఎక్కువగా చూపిస్తారు. వారి సూచనలు ప్రజలు అనుసరిస్తారు. సహోదరులతో మంచి సంబంధం, తరచుగా సహోదరుల సహాయం లభిస్తుంది. సంబంధాలలో నమ్మకం ఎక్కువగా ఉంటుంది. వారి కుటుంబం వారిని గౌరవంగా చూస్తుంది. మూడవది కంటెంట్, మీడియా మరియు క్రియేటివ్ రంగాల్లో బుద్ధికుశలత. మూడవ భావం కమ్యూనికేషన్ యొక్క భావం. అందువల్ల ఇక్కడ గురుడు ఉండడం వల్ల రచన, మాట్లాడడం, మీడియా, విద్య మరియు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లలో చాలా వృద్ధి కల్పిస్తుంది. ధైర్యం మరియు కష్టపడి పనిచేసే రెండు బలంగా ఉండడం. ఏ పనినైనా ప్రారంభించిన వ్యక్తులు వెనకాడరు. ప్రజలు వారి నుండి ప్రేరణ పొందుతారు. విదేశాల నుండి వచ్చే లాభం లభించే అవకాశం ఉంది. జాతక చక్రంలో ఇతర గ్రహాలు అనుకూలంగా ఉంటే ఇలాంటి వ్యక్తులు విదేశీ యాత్ర, చదువు లేదా పని ద్వారా పెద్ద లాభాన్ని పొందుతారు. మూడో భావంలో గురుడు ఉండడం వల్ల నకారాత్మక ప్రభావాలు. చాలా త్వరగా నమ్ముతారు అన్నమాట. ఈ భావంలో గురుడు కొన్నిసార్లు వ్యక్తిని సరళమైనట్టుగా మారుస్తుంది. ప్రజలు దీన్ని దుర్వినియోగం చేసుకుంటారు. పనిని ప్రారంభించి అసంపూర్ణంగా వదిలేయడం, ఎక్కువగా ఆలోచించడం లేదా ఎక్కువ నిరీక్షలు ఉండడం వల్ల పనులు మధ్యలో నిలిచిపోతాయి. సహోదరులతో తప్పుడు అవగాహన ఏర్పడే అవకాశం. గురుడు బలహీనంగా ఉంటే సంబంధాల్లో దూరం ఏర్పడవచ్చు. తమను తాము నిరూపించుకునే ఆలస్యం. ఇలాంటి వ్యక్తులు చాలాసార్లు మంచి సామర్థ్యం కలిగి ఉంటారు కానీ తమ సామర్థ్యాన్ని సరైన సమయంలో చూపించలేరు. చాలాసార్లు అవకాశాలు ఎదురుగా నిలబడతాయి కానీ పట్టుకోలేరు. ఐదవ భావం ఎక్కువగా మాట్లాడడం వల్ల నష్టం. తక్కువగా మాట్లాడడం వల్ల ప్రయోజనకరంగా ఉన్న చోట ఈ వ్యక్తులు ఎక్కువగా మాట్లాడడం ప్రారంభించి తప్పుగా అర్థం చేసుకోబడతారు. మూడవ భావం నుండి గురుడు ఉన్నప్పుడు చేసుకోవాల్సిన సులభమైన మరియు ప్రభావవంతమైన మార్గాలు అంటే పరిహారాలు. పసుపు రంగు బట్టలు ధరించడం, పసుపు రంగు గల
రుమాల వెంట పెట్టుకోండి. ఇది గురుడిని బలపరుస్తుంది, మరి తప్పుడు నిర్ణయాలు తగ్గిస్తుంది. గురువారం అరటి చెట్టుకు నీరు వేయండి. దీనివల్ల అడ్డంకులు తగ్గుతాయి మరియు స్నేహబంధం పెరుగుతుంది. పెద్దలు మరియు గురువులను గౌరవించండి. గురుడికి గౌరవం మరియు జ్ఞానంతో ప్రత్యక్ష సంబంధం ఉంది. దీనివల్ల గ్రహం ప్రశాంతంగా ఉంటుంది. అబద్ధం మాట్లాడడం లేదా ఎవరైనా నమ్మక ద్రోహం చేయడంలో దూరంగా ఉండండి. మూడో భావంలో గురుడు స్వచ్ఛమైన ఉద్దేశాన్ని కోరుకుంటాడు. తప్పు మార్గం ఎంచుకుంటే అతని గ్రహం వ్యతిరేకంగా ప్రభావం చూపిస్తుంది. చదవడం మరియు జ్ఞానాన్ని పెంచడంలో సమయం ఇవ్వండి. ప్రతిరోజు 10 నిమిషాల పాటు కొత్తది నేర్చుకుని గురుడు వెంటనే సకారాత్మక ప్రతిస్పందన ఇస్తాడు. పసుపు లేదా బంగారు రంగు కడియం ధరించవచ్చు. జాతక చక్రం దీన్ని అనుభవిస్తే కనుక దీనివల్ల కమ్యూనికేషన్ మరియు ఆత్మవిశ్వాసం రెండూ పెరుగుతాయి. ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి.